రేపటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2 విడతల్లో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 13 వరకు మొదటి దశ సమావేశాలు, మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు రెండో విడత సమావేశాలు జరుగుతాయి. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనుంది కేంద్రం. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో నేడు కిరణ్ రిజిజు నేతృత్వంలో అఖిలపక్షం సమావేశం జరగనుంది. రైట్, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ రోజు ఏదైతే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ఇప్పటికే ఇటు కేంద్రం నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం 11 గంటలకు కేంద్ర ఏదైతే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగబోతా ఉంది. ఈ సమావేశానికి అన్ని పార్టీల పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్లు హాజరు కాబోతా ఉన్నారు. పార్లమెంట్ లోని అనెక్స్ భవనంలో ఈ సమావేశం 11 గంటలకు ప్రారంభం కాబోతా ఉంది. లోక్సభ, రాజ్యసభ సమావేశాలు, ఉభయ సభల సమావేశాలు కూడా సజావుగా సాగేలా ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల సహకారం కావాలని చెప్పి ఇప్పటికే పలుమార్లు రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ రోజు ఈ సమావేశంలో కూడా విజ్ఞప్తి చేసే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఏ విధంగా ఎజెండా ఉండాలి, ఇందులో ఎట్లాంటి సమస్యలు చర్చించాలి, అదేవిధంగా ఏ విధంగా ఎజెండా ఉండాలి అనే దానిపై కూడా ప్రతిపక్ష పార్టీలు, ఇతర పార్టీలు ఇచ్చినటువంటి ఏదైతే సూచనలు కూడా పరిగణలోకి తీసుకుంటామని చెప్పేసి కూడా ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది. ఏదైతే బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఈ నెల 28వ తేదీన బడ్జెట్ సమావేశాల తొలి రోజు, అంటే రేపు తొలి రోజు ఈ యొక్క పార్లమెంటరీ జాయింట్ సెషన్ సంయుక్త సమావేశం నిర్వహించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యొక్క ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉన్నారు. అయితే ఈ బడ్జెట్ సమావేశాలు 2 విడతల్లో జరగబోతా ఉన్నాయి. తొలి విడత సమావేశాలు ఫిబ్రవరి 13వ తేదీ వరకు జరగబోతా ఉన్నాయి. ఆ తర్వాత రెండవ విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 9 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు కూడా ఈ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతాయని ఇప్పటికే ఇటు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది. సిరిసాగర్. రైట్, థ్యాంక్ యూ రాజు.